దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా దేవుని మాటలు ఆసక్తితో ఆలకించాలని ప్రభు పేరట మీకు తెలియచేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధులకు దేవ, జీవాధిపతి, మీ ఘనమైన నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవా, కొద్ది నిమిషాలు అయ్యా మీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా మీ వాక్య చేత నాయన మరి మీరు స్వయంగా నాతో అలాగే మాటలు వింటున్న ప్రతి ఒక్కరితో మాట్లాడండి నాయన. మా అందరినీ కూడా ఆత్మానుసారంగా బలపరచమని మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో బ్రతిమాలుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి పరిశుద్ధ గ్రంథం నుంచి మత్తయి సువార్త 5వ అధ్యాయము 43వ వచనం నుండి చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 43వ వచనం. నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే, దేవుడు యేసు ప్రభు వారు ఒక మంచి అద్భుతమైన మాటని మనకి తెలియచేశారు. ఆయన ప్రతి సందర్భంలో ధర్మశాస్త్రాన్ని ముందు జ్ఞాపకం చేస్తున్నారు. తర్వాత తను అంటే ప్రభువారు మనకి ప్రత్యేకమైన విషయాన్ని చెప్తున్నారు. ఆయన అంటారు, ధర్మశాస్త్రంలో నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా అంటున్నాడు. అంటే ధర్మశాస్త్రం ఎవరు చదువుతామండి? ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు నేను చదవామా? లేదు. యూదులు చదివారు. ఎందుకంటే ధర్మశాస్త్రం అనేదే యూదులకి ఇవ్వబడింది. అది అన్య జనాంగానికి అందరికి ఇవ్వబడిన ధర్మశాస్త్రం అందరికి ఇవ్వబడింది కాదు, యూదులకు మాత్రమే ఇవ్వబడింది. అంటే ఇశ్రాయేలీలకు మాత్రమే ఇవ్వబడింది. అందుకనే ప్రభు వారికి జ్ఞాపకం చేస్తూ మరి ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఇశ్రాయేలీలే, కానీ అప్పటికే అందులో ప్రభువుని విశ్వసించిన వారు ఉన్నారు. విశ్వసించిన వారు ఎవరంటే ప్రభువుతో పాటు అప్పటికే పరిచర్యలో పాలు పంపులు పొందుతున్న వ్యక్తులు ఉన్నారు. మరి పేతురు గారు వీళ్ళందరూ మనకు తెలుసు కదండి. చక్కగా వాళ్ళందరూ దేవుని వాక్యం వింటున్నారు. ఆ సందర్భంలో ప్రభు చెప్తూ అంటారు, సరే నేను మీతో ఏం చెప్తున్నానంటే అన్నట్లు, నేను మీతో చెప్పునిదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి అనే మాట చెప్తున్నారు. నిజంగా యేసు ప్రభు వారు
మీరు మీ పరలోకమందున్న మీ తండ్రికి కుమారులయ్యుండునట్లు అంటున్నారు. అంటే మన తండ్రికి ఏ లక్షణమైతే ఉందో అదే లక్షణం సాధారణంగా మనం కలిగుంటాం. అంటే ఈ ఇహ సంబంధమైన తండ్రికి కొంతమంది చెప్పుకుంటారు గదా! ఒరేయ్! నిజంగా వాళ్ళ నాన్నగారు మాట్లాడినట్లే మాట్లాడతాడురా వీడు అంటారు కొంతమంది. ప్రతి ఒక్కరిలో ఇంచుమించు తండ్రి లక్షణం ఎంతో కొంత పడుతుంది. అంటే కొంతమంది తల్లిలా కూడా ఉంటారు. తల్లి లక్షణం, తండ్రి లక్షణం 2 ఖచ్చితంగా ఎంతో కొంత ఉంటాయి. మనం అలాంటి సందర్భాలు అనేకమైనవి చూస్తా ఉంటాం. అలాగే తండ్రికి పరలోకమందున్న తండ్రికి ఏ లక్షణం ఉందంట? ఆయనకి అందరినీ ప్రేమించే లక్షణం ఉంది. అందుకనే బైబిల్‌లో ఇలా రాయబడుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అనుంది. నిజంగా లోకమంటే మంచివాళ్ళు మాత్రమే ఉన్నారా? లేదండి. చెడ్డవారు కూడా ఉన్నారు. లోకంలో ఎంతోమంది దొంగలున్నారు. మరి మోసగాళ్ళున్నారు. ఆహ్, ఇంకా చూస్తే అబద్ధికులున్నారు. మరి నరహంతకులున్నారు. ఏవండీ చాలామంది దేవుణ్ణి కూడా తప్పు పట్టేవారున్నారు. దేవుడే లేడు అనేవారున్నారు. ఇంకా వ్యభిచారులున్నారు. ఇలా మాట. అనేక ఆహ్, విచిత్రమైన వ్యక్తులు చాలామందున్నారు. వారి యొక్క ప్రవర్తన తీరు చూస్తే చాలా ఆహ్, మనకి ఆశ్చర్యం కలుగుతుందన్నమాట. అలాంటి రకరకాల మనుషులు ఈ లోకంలో ఉన్నారు. కానీ వారిని కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. అవునండి. అందరిని దేవుడు ప్రేమిస్తున్నాడు. అలాగే తండ్రికి అందరిని ప్రేమించే మనస్సు ఉంది గనుక, ఆయన అందరిని ప్రేమిస్తున్నాడు గనుక మీరు కూడా అలాగే ఉండాలి అని యేసు ప్రభువు తెలియచేస్తున్నాడు. ఎందుకంటే ఆ లక్షణం తండ్రిలో ఉంది. మీరు కూడా అందరినీ ప్రేమించేవారుగా ఉంటేనే ఆ తండ్రికి కుమారులుగా ఉంటారు అని యేసు ప్రభు చక్కగా చెప్తున్నాడు. అందుకనే ఆ అందరిలో ఒకరు ఎవరంటే శత్రువులు. అందుకే ప్రభు చెప్తారు, మీ శత్రువులు మీరు ప్రేమించండి. వారి కొరకు మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. ప్రార్థన అంటే మన ఈ ప్రార్థన కాదండి. లేనిపోని ఆహ్, ఇబ్బందికరం. వారు పాడైపోవాలి. నన్ను ఇలాగ అన్నాడు గనుక ఇలాగ అయిపోవాలి, అలాగే అయిపోవాలని చేయమని దేవుడు చెప్పడం లేదు. ఆ ప్రార్థన అనుకుంటారేమో. అది కాదు. వారి క్షేమం కొరకు, వారి మార్పు కొరకు, వారు రక్షణ కొరకు. ఇది దేవుని పిల్లలలో ఉండే లక్షణం. చూసారండి? కొన్నిసార్లు మనం కొంతమందిని చూసి అంటాం, ఏంట్రా ఈడ ఎలా ఉన్నాడు? వీళ్ళ నాన్న ఎలా ఉన్నాడురా అంటామాట. అలాగే చాలా సార్లు మనం క్రైస్తవులుగా చెప్పుకుంటాం. నేను క్రైస్తవుడినండి, నేను క్రైస్తవురాలినండి అని చెప్పుకుంటాం. కానీ చాలా మందిలో విచిత్రం ఏంటంటే క్రైస్తవుడంటే క్రీస్తుని కలిగి ఉన్నవాడు అని అర్థం. క్రీస్తుని వెంబడించేవాడు అని అర్థం. చాలామంది నేను క్రీస్తుని కలిగి ఉన్నానని చెప్పుకుంటాం గానీ, క్రీస్తులో ఉన్న లక్షణం ఉండదు. ఆయన ప్రేమిస్తాడు అందరిని. ఆ లక్షణం మనకుండదు. కానీ చెప్పుకుంటాం. ఆయన పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధత మనలో ఉండదు. ఆయన నీతిమంతుడు. ఆ నీతి మనలో ఉండదు. అలాగమాట. అందరూ కాదండి. చాలా మంది ఎక్కువ శాతం ఇలా ఉండరు. యేసు ప్రభు పిల్లలని చెప్పుకుంటారు గానీ, ఆయనలో ఉన్న లక్షణం చాలా మందిలో ఉండదు.
అలా మనం ఉండకూడదనే దేవుడు ఈ రోజు ఇలా మాట్లాడుతున్నారు గనుక ఒకసారి మనం ఆలోచించుకుందాం. మరి యేసు ప్రభు ఏ లక్షణమైతే కలిగి ఉన్నాడో అందరినీ ప్రేమించే లక్షణం, ఆ లక్షణం మనం కలిగి ఉన్నామా అని ఆలోచన చేస్తే ఒకవేళ నిజంగా ఉంటే సంతోషమే. లేకపోతే మనకు అదేమి విచిత్రం కాదండి. లోకంలో అందరూ ఒకేసారి మారిపోరు. మనం మనుషులం గనుక ఎప్పటినుంచైనా అందరిని ప్రేమించడానికి ఒకవేళ మనం ప్రయత్నం చేస్తే, దేవుని సహాయం కోరుకుంటే, ప్రభా నీ వలే నాకు కూడా అందరిని ప్రేమించే మనసు మన ప్రభువుని అడిగితే దేవుడు ఖచ్చితంగా మంచి మనసు దేవుడు మనకిస్తాడు. మనం కూడా దేవుని వలె యేసు ప్రభు అందరినీ ప్రేమిస్తే అప్పుడు మనం దేవుని పిల్లలు అవుతాం. అంతేగాని మరి మారు మనసు అంటే అదే. ఈ లక్షణం లేకుండా పరిపూర్ణమైన మారు మనసు లేకుండా బాప్తిసం తీసుకున్నంత మాత్రాన పరలోకం వెళ్ళిపోం. అందుకని ప్రభు చెప్పాడు, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది గనుక మీరు మారు మనసు పొందండి అని చెప్పాడు. గనుక ప్రభువలే మనం మారు మనసు పొంది పరలోకాన్ని పొందుకుందాం. బట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేద్దాం. స్తోత్రం ప్రభా, ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. వారి వారి హృదయాలలో మీరు చేసిన కార్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. మరి విత్తబడిన వాక్యాన్ని నీరు పెట్టి ఫలం చేయమని మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో బ్రతిమాలుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మీ అందరిని దీవించును గాక. ఆమేన్.